హలో సురేష్ గారు, చెప్పండి. మేడం, ఆ జాబ్ గురించి చెప్పాను కదా, మీరు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అమ్మో, ఇప్పుడా? మా ఆయన ఇంట్లో ఉన్నారండి. ఆ విషయం ఆయనకు తెలియకూడదండి. సరే అండి. మీరు రావద్దు, ఆయన వెళ్ళగానే వచ్చేయండి. సరేనండి. మీ హస్బెండ్ వెళ్ళగానే నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను వచ్చేస్తాను. ఓకే. అంటే మీకు ఇష్టం కదండి. మా అమ్మగారు ఫోన్ చేశారండి. ఓకే అండి. సురేష్ గారు, మా ఆయన వెళ్ళిపోయారు, వచ్చేయండి. వస్తున్నా మేడం. మేడం, వెళ్ళిపోయారు మీ ఆయన? ఇప్పుడే వెళ్ళిపోయారండి. మీకు ఒక గుడ్ న్యూస్ మేడం, మీరు సెలెక్ట్ అయ్యారు. అవునా? చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ నా జాబ్ ఏంటండి? నేనేం పని చేయాలి? మీకు పని కంటే ముందు సంపాదించడం ఎలాగో చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు ఉద్యోగం చేస్తే నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. మీరు ఏ కష్టం చేస్తే ఇంత సంపాదిస్తారు. పైగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయచ్చు. ఇదేదో చాలా బాగుందండి. కాకపోతే మీరు ఇందులో డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారు కదా, ఆ తర్వాత మీరు సడన్గా మానేస్తే కంపెనీకి లాస్ కదండి. వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసమే కట్టాలి. తర్వాత మీరు మానేసేటప్పుడు మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తారు. అంత డబ్బు నా దగ్గర లేదండి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోండి. ఎందుకంటే ఈ మంత్ మీరు కష్టపడతారు కదా, 1,00,000 రూపాయలు వస్తాయి. అందులోంచి ఒక 50,000 తీసి అప్పు తీర్చేయండి. ఒక 50,000 అప్పు పోను, ఒక 50,000 మీకు మిగులుతాయి. ఎంత తొందరగా కడితే అంత మీకే మంచిది, లేకపోతే ఆ జాబు వేరే వాళ్ళకి వెళ్ళిపోయిద్ది. సరే అండి, నేనేదో ఒకటి చేసి డబ్బులు అరేంజ్ చేస్తాను. తొందరగా అరేంజ్ చేయండి మేడం, నేను మళ్ళీ వస్తాను. లేట్ చేస్తే మీకే మంచిది కాదు. వస్తాను. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఇంట్లో నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాను. ఎలాగో ఒక నెలలో డబ్బులు వస్తాయి కదా, అప్పుడు విడిపించుకోవచ్చు, ఆయనకు అనుమానం రాకుండా. ఇది తాకట్టు పెట్టి మా ఆయనకు తెలియకుండా డబ్బులు తీసుకొస్తా. అమ్మయ్యా, 5 రూపాయల వడ్డీ అంట. ఛ, అనవసరంగా ఇస్తున్నా.
సురేష్ గారు, డబ్బులు రెడీగా ఉన్నాయి, మీరు వస్తారా? మేడం నేను వచ్చాను. కూర్చోండి. ఈ 50,000 కోసం మా ఆయనకు తెలియకుండా ఇంట్లో ఉన్న నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను. ఏవండి, ఉద్యోగం గ్యారంటీయే కదా? నన్ను నమ్మండి, డోంట్ వర్రీ, మీకు ఉద్యోగం పక్కా. అంతే అంటారా? మేడం నేను కంపెనీకి వెళ్ళి డబ్బు కట్టేస్తాను, మీకు రిసిప్ట్ ఫోన్లో పంపిస్తాను. సరే అండి. ఉద్యోగం పక్కా కదండి? అదేంటండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు? నన్ను నమ్మండి, మీరు నిశ్చింతగా ఉండండి, డోంట్ వర్రీ. ఏవండి, చెప్పండి. 50,000 అండి, లెక్క పెట్టుకోండి. ఏం పర్లేదండి, సీల్ క్యాష్ ఇచ్చారు కదా, నేను చూసుకుంటాను. ఓకే అండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరుకులకి డబ్బులు కావాలన్నావుగా, లోపల అరలో ఉన్నాయి, పోయి తీసుకో. సరే ఓకే, సరే అండి. నేను వెళ్తాను. తలుపేసుకొని జాగ్రత్తగా ఉండు, వెళ్ళొస్తా. డబ్బులు ఇచ్చి 2 రోజులైంది, ఏంటి అతను ఇంకా ఫోన్ చేయలేదు? ఉద్యోగం అన్నాడు, 1,00,000 రూపాయల శాలరీ అన్నాడు, నేనేమో డబ్బు కట్టేశాను అప్పు చేసి. ఏంటి అతను ఇంకా ఫోన్ చేయలేదు? ఆఫీస్లో ఏమై ఉంటుంది? కొంప తీసి చచ, అతను అలాంటివాడు కాదు, అతను అలా చేయడు. సరే, నేనే ఫోన్ చేసి చూస్తాను. హలో సురేష్ గారు, ఏంటి మీరు ఫోన్ చేయట్లేదు? నేను ఆల్రెడీ అమౌంట్ పే చేశాను కదా. ఉద్యోగం గురించి ఏమైంది? ఏం లేదండి, నేను మీకు చెప్పాను కదా, ఒక మనిషి ఉద్యోగం వదిలేసి వెళ్ళాడు, ఆ ఉద్యోగం ఖాళీగా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఉద్యోగం వాళ్ళకి ఇప్పిస్తాం, మీకు అందులోంచి కొంత డబ్బు వస్తుంది. మీరు ఎవరినైనా ట్రై చేయండి మేడం, ఉద్యోగం రెడీగా ఉంది. సరే, అలాగే అండి. ఎవరికి ఫోన్ చేద్దామబ్బా? అనిత ఉంది కదా, తనకు ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం ఏదో తనకిప్పిస్తే అది కూడా నాలాగే హ్యాపీగా బతుకుద్ది. హలో అనిత, చెప్పవే. ఒక మంచి ఉద్యోగం ఉందే, నువ్వు జాయిన్ అయితే నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి. కాకపోతే ముందుగా ఒక 50,000 కట్టాలి. ఏటి, నేను 50,000 కట్టాలా? సరిపోయింది, మంచి ఉద్యోగమే. ఆడెవడో నిన్ను నిట్ట నిలువున ముంచేశాడు. ఉద్యోగాలు ఎవడు ఇవ్వడు, మనం ఏం చదువుకున్నామని, పైగా 1,00,000 రూపాయలంట జీతం. ఎవరిస్తారే? పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి ఇంట్లో పని చూసుకో, అర్థమైందా? అయ్యో, ఏంటిది ఇలా మాట్లాడుతుంది? కొంపతీసి మోసపోయానా? అమ్మో, ఇంకేమన్నా ఉందా? అసలే నగ తాకట్టు పెట్టి 50,000 తీసుకొచ్చాను. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే చంపేస్తారు. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి ఇప్పుడు? హలో సురేష్ గారు, ఏమండి, మీరు చేసేదంతా ఫేక్ అంట, ఈ ఉద్యోగాలు కరెక్ట్ కాదంట. మా స్నేహితురాలు చెప్పిందండి.
హలో హలో The subscriber Hello, is Suresh garu. currently Hello? switched off. Please try after some time. హలో సురేష్ గారు హలో इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है। कृपया थोड़ी देर बाद डायल करें। ఏంటి ఇలా జరిగింది? ఏంటి 2 రోజులు చూస్తున్నాను, సరిగా తిండి తినట్లేదు, నీళ్లు తాగట్లేదు. ఎందుకో బాగా ఆలోచిస్తున్నట్టుంది. ఏమై ఉంటుంది? రవళి, 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 ఏమైంది అలా ఉన్నావు? వచ్చారా? ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదండి. ఏమైంది చెప్పు, నిజం చెప్పు. అరే ఏమండి? ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు. నేనున్నాగా, ఏమైందో భయపడకుండా చెప్పు. ఏమండి నన్ను క్షమించండి. నేను నిలువునా మోసపోయాను. అసలు ఏం జరిగిందో చెప్పు. సరే, అలాగా. షిట్. ఛా, నువ్వు మోసపోలేదు. నా సంసారాన్ని నేనే చిన్నచూపు చూసుకున్నాను. దాని ప్రతిఫలమే ఈ మోసం. దానికి నువ్వేం చేస్తావు? ప్రతి మగాడు టెన్షన్స్ వల్ల భార్య ఇంట్లో ఉంటుందిలే, చెప్పింది వింటుందిలే అని అనుకుంటాడు. అది పెద్ద మోసం. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, మనకిన్ని పనులున్నా, మనం ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో భార్యకు సంసార బాధ్యతలకు సమయం కేటాయించాలి. ఇది ప్రతి మగవాడి బాధ్యత. బాధపడకు, పోయింది 50,000గా, నో ప్రాబ్లం, మళ్ళీ సంపాదించుకుంటాం.